నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. నేను ఇంకా గగన్ని ప్రేమిస్తున్నాను. నాకు గగనే కావాలి. గగనే నా లైఫ్. పడుకోలేదా? లేదు. మేబీ కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదేమో. మీరు స్మోక్ చేస్తారా? చేసేవాణ్ణి. అంటే అదేం లేదు. మీకు పడదా? అలా ఏం లేదు. గగన్ కూడా స్మోక్ చేస్తాడు. అయినా మీరు గగన్ని చూడగానే పెళ్ళి ఆపేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఏమో, నా దగ్గర కూడా సమాధానం లేదు. సంతోషం, ఫస్ట్ నైట్ అప్పుడన్నా చెప్పారు, లేకపోతే ఇంకేం జరుగుండేదో. రియలీ సారీ. మీరు వినే ఉండొచ్చు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదని. మా అమ్మాయిల విషయం అయితే అది నిజం. అమ్మాయి ప్రేమించాక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే మన పేరెంట్స్కి ఏమవుతుందో అని భయం. ఇంకో పక్క ప్రేమించినోడు ఏమైపోతాడో అని భయం. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతాం. అందుకే మౌనంగా ఉండిపోతాం. ఎవరిని ఒప్పించాలో ఎవరిని నొప్పించాలో అర్థం కాని సిట్యుయేషన్. అందుకేనేమో అమ్మాయిలు చాలామంది పెళ్ళిళ్ళ తర్వాత డెసిషన్స్ తీసుకుని పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి తన లైఫ్లో ఏ డిసిషన్ అయినా తేలికగా తీసుకోదు. ఒక యుద్ధం చేసి తీసుకుంటది. అందరూ ఎలా ఉండారో తెలియదు కానీ కొంతమంది వాళ్ళ లైఫ్లో ప్రేమకి సిన్సియర్గా ఉందామని అనుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది. ఇన్నాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ చూసి వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందని అనుకునేదాన్ని. కానీ ఆ సిట్యుయేషన్ నా లైఫ్లో జరిగినప్పుడు నాకు అర్థం అవుతుంది. సరే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? తెలీదు. అయినా మీ గగన్కి ఏమై ఉంటుంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మా నాన్న ఏమైనా చేశారేమో అని భయం అవుతుంది. తనకి ఏమైనా అయిందంటే. కూల్, ఏం కాదు, నేను చూసుకుంటాను. మనం రేపు వెళ్ళి గగన్ ఎక్కడున్నాడో వెతుకుదాం. ప్లీజ్ మీరు ఏడవకండి. నిజంగా? ఆ. సీరియస్లీ? సరే, ఇక మీరు వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ, నాకు నేను మళ్ళీ క్వశ్చన్ అడగాలని లేదు. అసలు మేఘా విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? డిసైడ్ అవ్వడానికి ఏమీ లేదు పల్లవి. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ లాంగ్ ఎలా కలిసి బతకగలను? ఇంకిదే డెసిషన్. కానీ ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. పోనీ వాళ్ళ నాన్నకి లేదు, మేఘాకి వాళ్ళ నాన్నటి చాలా భయం. అసలు కుదరని పని. మరి నువ్వేం చేస్తావురా? వెళ్ళి వాళ్ళని కలుపుతావా ఏంటి? రేయ్, నువ్వు అలా చేస్తే ఈ సమాజం నీకు ఆదర్శము కూడా అవార్డేమి ఇవ్వదు. మరేం చేయనే? ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? ఇదేమన్నా పాటలు కాసేటా? మార్చి పాటలు వినడానికి. లైఫ్ ఒకరికే మనసు ఇస్తాం, లైఫ్ లాంగ్ వాళ్ళతోనే కలిసి బతకాలనుకుంటాం. ఆ దేవుడు ఆప్షన్ నాకు ఎలాగో తీస్తాడు. ఆ అమ్మాయికి ఆ ఛాన్స్ ఉందిగా, ఎందుకు ఆపడం? మన లైఫ్లో మన ఫ్యామిలీని మాత్రమే ఆ దేవుడు చూస్ చేస్తాడు. మిగతా వాళ్ళని మనల్నే చూస్ చేసుకోమని ఆప్షన్ ఇస్తాడు. కానీ అమ్మాయిలకు ఆ హక్కే లేనట్టు చేస్తారు ఫ్యామిలీ వాళ్ళు. అందుకే వాళ్ళ నాన్న చేయాల్సిన పని నేను చేద్దాం అనుకుంటున్నాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? అయినా నాకు మీరంతా ఉన్నారు కదే. ఎన్నాళ్ళు తోడు లేకుండా బతికాను, ఇంకొన్నాళ్ళు బతకలేనా? రేయ్, నేనేదో నువ్వు అమ్మాయికి సర్ది చెప్పుకొని కలిసి ఉంటారులే అనుకుంటే నువ్వేంట్రా ఎలా చేస్తున్నావు? పల్లవి, నువ్వు అమ్మాయివే కదా. అదే మెగా ప్లేస్లో ఉండుంటే వచ్చిన వాడితో సర్దుకుపోయి ఉండేదానివా, లేదా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళేదానివా? తప్పకుండా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తావు కదా. అందుకే నేను మేఘాకి ఆ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు మన లైఫ్లో లేకపోతే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ నరకంలోకి నేను మేఘాన్ని తొయ్యాలనుకోవట్లేదు.
నిన్న నైట్ మేఘా కలర్లో గగన్ని ఎంత లవ్ చేస్తుందో చూశాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? నా లైఫ్ ఇంతే, ఆలోచించడానికి ఏం లేదు. ఫిక్స్ అయ్యాను ఎలాగైనా గగన్ని మేఘాన్ని కలపాలని. అవును, నీకెవరైనా లాయర్ తెలుసా? ఎందుకు? అంటే డైవర్స్ తీసుకోవాలి కదా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, నేను కనుక్కొని చెప్తాను. అండ్ ధీరజ్కి సారీ చెప్పావా? వాడు ఫీల్ అయ్యాడేమో. రే, మన ఫ్రెండ్సే కదా, వాడు ఇవన్నీ ఏం పట్టించుకోడులే. అదేం లేదే, వర్క్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇవేమి ఉండవు. వర్క్ అంతే. నేను సారీ చెప్పానని చెప్పు. సరే, నువ్వేం వాడి గురించి ఆలోచించకరా, నేను వాడితో మాట్లాడతాలే. కొండంత బాధను లోపల దాచుకొని బయటికి వెళ్ళారా నవ్వుతున్నావు? హలో మేఘ, హాయ్ నాన్న. బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నాకేంటి, కూతురు పెళ్లి చేశాను, సంతోషం. అల్లుడు గారు బాగానే ఉన్నారమ్మా నీతో? నన్ను మంచిగా చూసుకుంటున్నాను నాన్న. అది కన్నవాళ్ళకి తెలుసు వాళ్ళ కూతురికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో. ఇప్పుడు చూడు, నువ్వే అంటున్నావు బాగా చూసుకుంటున్నాడని. మేఘ, నాన్న. ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా అల్లుడు గారితో కలిసిమెలిసి ఉండు. సరే నాన్న. మీ అత్తగారు ఎలా ఉన్నారు? అత్తమ్మగారు ఊరికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇంకేంటి, ఆ ఇంటికి నువ్వే రానివి. ఇప్పుడు చూడు నీ లైఫ్ ఎంత బాగుందో. నాన్న. ఇలాంటి కుటుంబం, ఇలాంటి అబ్బాయి నీ లైఫ్లోకి రావడం అదృష్టం మేఘ. సరే నాన్న. ఈ నాన్న అన్నీ కనుక్కునే విచారించే నీకు ఈ సంబంధం తెచ్చాడు. నువ్వెప్పుడూ బాగుండాలని కోరుకుంటుంది తల్లి ఈ నాన్న గుండె. సరే నాన్న. సరే మరి, ఉంటాను. జాగ్రత్త. బాయ్ మేఘ. బాయ్ నాన్న. హలో ఆంటీ, బాగున్నారా? పృథ్వీ ఉన్నాడు అక్కడ. పృథ్వీ లోపలేదో వర్క్ చేసినట్టున్నాడా ఆంటీ? ఒకసారి ఫోన్ ఇస్తావా? సరే, ఇస్తున్నా. రే పృథ్వీ, అమ్మ ఫోన్. మీ అమ్మతో నేనేం మాట్లాడినే? అరే గొర్రె, చేసింది మా అమ్మ కాదురా, మీ అమ్మ. ఆంటీ ఫోన్ ఇస్తున్నా, మాట్లాడినా ఆంటీ. అమ్మా. నేను గుర్తున్నానా? ఏంటమ్మా? ఏంటేంట్రా, నీ పెళ్ళాం వచ్చాక నేనున్నానా లేదా అని ఒక్కసారన్నా ఫోన్ చేస్తున్నావా? అమ్మా, పెళ్ళి వల్ల ఆగిపోయాను, ఆఫీస్ పనిలో కొంచెం బిజీగా ఉన్నానే, అంతే. రేయ్, నేను నిన్ను కన్నానురా. నేనుంటేనే నీకు ఆఫీసు పెళ్ళాం. అవునమ్మా, నువ్వు ఉంటేనే ఏదైనా, కానీ దానికోసం అన్నిసార్లు ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అంతేలే, ఈ కాలంలో అబ్బాయిలు పెళ్ళాం వచ్చాక అమ్మనే మర్చిపోతున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. అమ్మా, ఏ టాపిక్ స్టార్ట్ చేసినా తిరిగి మళ్ళీ ఆ పెళ్ళం టాపిక్ దగ్గరికే రావాలా అమ్మా? చూసావా, అప్పుడే పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అననివ్వట్లేదు. అమ్మా మహాతల్లి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేదు ఎక్కడ. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నాకు చచ్చేంత పని ఉంది. ఈ ఆఫీస్ అని అమ్మాయిని పట్టించుకోకుండా తిరక్కు. టైంకి ఇంటికెళ్ళు, అమ్మాయి ఒకతే ఉంటుంది. అమ్మా, ఆ పిల్లల గురించి కాస్త ఆలోచించు. సరే నన్ను మేనేజర్ పిలుస్తున్నాడు, బాయ్. నిన్నెవడే ఫోన్ ఎత్తమన్నాడు? నాకేం తెలుసురా, ఏదో ర్యాండమ్గా చేశారేమో అని లిఫ్ట్ చేశాను. ఈ సిచ్యువేషన్లో నేను అమ్మతో మాట్లాడలేకే నేను అవాయిడ్ చేసేది. నేను అదే చెప్తున్నారా, అసలు అమ్మకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తావు? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. టైం ఉంది, చెప్తాను, అమ్మ అర్థం చేసుకుంటుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అర్థం చేసుకుంటుందని?
ఆ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఏ జనరేషన్ అయినా అమ్మ కూడా అమ్మాయే కదా, మేఘాని అర్థం చేసుకుంటుంది. హోప్ ఇట్ హ్యాపెన్స్. అవును, నేను లాయర్ కాంటాక్ట్ కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? ఆల్రెడీ నెంబర్ నీకు ఫార్వర్డ్ చేశా, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడు. హే, టైం అయిందే. మేఘాని గగన్ దగ్గరికి తీసుకుని వెళ్తా అన్నాను. నేను వెళ్తాను. ఇదే గగన్ వాళ్ళ రూమ్. మీతో పాటు నేను రానా? పర్లేదు, నేను వెళ్ళేసి వస్తాను. షారా? మ్. సరే. ఎందుకు వచ్చావు? రఘు, గగన్ ఉన్నాడా? ఏం పని వాడితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అయినా పెళ్లి చేసుకున్నావుగా, ఇంకేం పని వాడితో? అది కాదు. ఏది కాదు? బాగా తిరిగావుగా, మోజు తీరిపోయింది, ఇప్పుడు ఉన్నోడిని పెళ్లి చేసుకున్నావు. ఇంకా గగన్ ఏమైపోతే నీకెందుకు? రఘు ప్లీజ్, గగన్తో ఒక్కసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నేను హ్యాపీగా ఉన్నాను, నాకంటే మంచి అమ్మాయి వస్తుందని చెప్తావా వాడితో? మేఘా, ఏమైంది? ఏయ్, ఎవడరా నువ్వు? బ్రో, నేను అమ్మాయితో మాట్లాడుతున్నా, ఆగు. ఏమంటున్నాడు? నేనేం చెప్పినా వినట్లేదు. ఏం వినాలి, ఎందుకు వినాలి? నువ్వు గగన్ మాటలు విన్నావా? బ్రదర్, ఒకసారి ఆ అమ్మాయి చెప్పింది వినొచ్చు కదా. రే, ఎవడరా నువ్వు? ఆ అమ్మాయి దగ్గర నీ డైరెక్షన్ ఏంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేనే. అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఒక్కసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారు అని దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. గగన్ ఉన్నాడా? ఆ అమ్మాయి గగన్తో కలిసి బతకాలనుకుంటుంది, అందుకే తను వెతుక్కుంటూ తను ఎక్కడున్నాడా అని వచ్చింది. సారీ సార్. నాకు కాదు బ్రదర్, ఆ అమ్మాయికి చెప్పండి. సారీ మేఘా, గగన్ నీ పెళ్ళికి ముందు వరకు ఇక్కడే ఉన్నాడు. నీ పెళ్ళి అయిపోయాక సడన్గా వెళ్ళిపోయాడు. ట్రై చేసాం, ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మోస్ట్లీ వాళ్ళ ఊరికి వెళ్ళాడు అనుకుంటా. వాళ్ళ ఊరిలో ఫ్రెండ్స్ని కనుక్కోవాలి. వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ నెంబర్ ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే లేదు, ఒక 2 డేస్లో కనుక్కుని నేను చెప్తాను. థ్యాంక్స్ బ్రదర్. అసలు ఫస్ట్ అమ్మాయిలు ఏం చెప్తున్నారో విని మాట్లాడితే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయి నీట్గా. నోరుంది కదా అని ఊరికే పడిపోకండి. మీ గగన్ ఎంత బాధపడుతున్నాడో ఈక్వల్గా అమ్మాయి కూడా అంతే పెయిన్లో ఉంది. అబ్బాయిలం కాదు బ్రో, ఫ్రీడమ్ ఫ్రీగా బర్త్ రైట్లో వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలకి అలా కాదు, దే హ్యావ్ టు పే సంథింగ్ ఇన్ రిటర్న్ టు గెట్ దట్ ఫ్రీడమ్. కాబట్టి ఈసారి కొంచెం తెలిసి మాట్లాడండి. నేను కనుక్కొని త్వరగా చెప్తాను సార్. ఇలా అన్నారు, బాగుంది. మీ దగ్గర మేఘా నెంబర్ ఉంది కదా, మేఘాకు పంపించేసేయండి. సరే సార్. వెళ్దామా మేఘా? అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఒకసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారని దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. సారీ. పర్లేదు, తాగండి. పర్లేదులేండి, నేను చేసేదేమి గొప్ప పనేం కాదు ఎంకరేజ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ చాలా దగ్గర విన్నాను, స్మోక్ చేసే వాళ్ళకన్నా
ప్యాసివ్ స్మోకింగ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంట. నా వల్ల మీకే ఇబ్బంది. థ్యాంక్స్ అండి. పర్లేదు. నేను థ్యాంక్స్ చెప్పేది అన్నిటికండి. గగన్ని నువ్వు ఇంకో 2 డేస్లో అప్రోచ్ అయిపోవచ్చు. దాని తర్వాత మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. దానిపైన ఏమున్నా నేను చూసుకుంటాను. హో, ఫేస్ బ్రైట్ అవుతుంది ఎందుకో. గగన్ కూడా మీలాగా అనేవాడు, నేను చూసుకుంటానని. అవును, ఎప్పుడు గగన్ గగన్ అంటూ ఉంటావు. ఫోటో ఉందా నీ దగ్గర? చూపించు. ఇదిగో. నైస్ టేస్ట్. నీకు ఇంత స్ట్రిక్ట్ ఫాదర్ ఉన్నా నేను బాగానే పడేశాడు. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ? గగన్ కూడా మీలాగే స్మోక్ చేసేవాడు. ఒక్కసారి స్మోక్ చేస్తే ఏమైంది మేఘా? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి. మేఘా, ఫస్ట్ ఈ వాటర్ తాగు. ఫస్ట్ ఎయిడ్ పాప.